హలో ఎవ్రీవన్. మనం ముందు వీడియోలో తరచుగా కన్ఫ్యూజ్ చేసే పదాలైన సే, టెల్, స్పీక్, టాక్ అనే పదాల గురించి చర్చించుకున్నాం. అయితే ఈ రోజున 3 pairs ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, వాటి గురించి చర్చించుకుందాం. అవేంటంటే ఫ్యూ, అ ఫ్యూ, లిటిల్, అ లిటిల్, హార్డ్, హార్డ్లీ. అంటే ఫ్యూ, ఆ ఫ్యూ రెండింటికి మధ్యన చాలా డిఫరెన్స్ ఉంది. అలాగే ఈ పేరుకి సో వీటి మధ్యన చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటి గురించి మనం ఒక్కొక్కటిగా చర్చించుకుందాం. ఇక్కడ ఈ పిక్చర్ చూడండి. ఇక్కడ గ్రౌండ్ నట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పాలంటే మనం FUW, ఫ్యూ అనే వర్డ్ మనం ఉపయోగించవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ తక్కువగానే ఉన్నాయి, కానీ కొంతవరకు పర్వాలేదు, అంటే కొద్దిగా ఉన్నాయి, ఆ ఫ్యూ అని వాడవచ్చు. ఇక్కడ మెయిన్గా ఫ్యూకి ఆ ఫ్యూకి తేడా ఏంటంటే ఫ్యూ అనే దానికి మనకి సంతృప్తి అనేది ఉండదు, అంటే సాటిస్ఫైడ్గా ఉన్నాయి అని చెప్పలేము. ఆ ఫ్యూ అంటే ఎంతో కొంత ఉన్నాయి అని చెప్పడానికి ఆ ఫ్యూ వాడచ్చు. ఇప్పుడు మనం ఫ్యూ, ఆ ఫ్యూ మధ్య డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. యూసేజ్ ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్, అంటే ఫ్యూ కానీ ఆ ఫ్యూ కానీ రెండు కూడా ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ముందు వాడతాం. ఇక్కడ ప్లూరల్ అంటే ఏంటి? ఒకటి కన్నా ఎక్కువగా ఉన్న నౌన్ని మనం ప్లూరల్ నౌన్ అంటాం. మరి కౌంటబుల్ అంటే ఏంటి? లెక్క పెట్టాలి, అంటే 1, 2, 3, 4 అలా లెక్క పెట్టగలిగిన వాటిని కౌంటబుల్ అంటాం. ఇలా ప్లూరల్ కౌంటబుల్ నౌన్ ముందు మాత్రమే మనం ఫ్యూ వాడతాం. ఉదాహరణకి పాలు ఉన్నాయనుకోండి, పాలుని 1 పాలు 2 పాలు అని మనం అనలేం, కాబట్టి అది కౌంటబుల్ కాదు. ఇక రెండిటికి డిఫరెన్స్ చూద్దాం. రెండు కూడా ప్లూరల్ కౌంటబుల్ నౌన్ ముందే వాడతాము, అయితే వాటి మధ్యన డిఫరెన్స్ అయితే ఉంది. ఏంటంటే ఫ్యూ అంటే చాలా తక్కువ, అంటే వ్యక్తులైతే చాలా తక్కువ మంది అని చెప్పాలి, వస్తువులైతే చాలా తక్కువ వస్తువులు అని చెప్పాలి. ఇక మీనింగ్ ఇంకా క్లియర్గా చూస్తే ఆల్మోస్ట్ నన్ ఆర్ నెగిటివ్ సెన్స్, అంటే ఆల్మోస్ట్ లేదు అనే అర్థంలో చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఇక ఫ్యూ చూసేటప్పటికి తక్కువ మంది ఉన్నారు అని చెప్పడానికి, లేదా తక్కువ వస్తువులు ఉన్నాయి అని చెప్పేటప్పుడు ఆ ఫ్యూ వాడతాం. అంటే ఇక్కడ పాజిటివ్ సెన్స్ అయితే ఉంటుంది ఏ ఫ్యూ చెప్పినప్పుడు. సెంటెన్సెస్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఫ్యూ పీపుల్ కేమ్ టు ద పార్టీకి తక్కువ మంది, అంటే ఇక్కడ చాలా తక్కువ మంది వచ్చారు, అంటే పెద్దగా ఏమీ రాలేదు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ సెంటెన్స్ చూడండి, ఏ ఫ్యూ తోటి. ఆ ఫ్యూ స్టూడెంట్స్ పాస్ ద టెస్ట్, అంటే కొంతమంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడ ఏ ఫ్యూ పెట్టడం వల్ల ఒక పాజిటివ్ సెన్స్ అయితే వచ్చింది, అంటే కొంతమంది అయినా సరే పాస్ అయ్యారని ఇక్కడ దీని అర్థం వస్తుంది. ఇక సెకండ్ పేరు చూద్దాం, లిటిల్, అ లిటిల్. మరి వీటి మధ్యన డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మీరు ఈ గ్లాస్లో చూడొచ్చు. లిటిల్ అంటే నాట్ మచ్, అ లిటిల్ అంటే సమ్. ఇక్కడ కూడా ఇందాకట్లాగే ఫ్యూ, ఆ ఫ్యూ లాగా లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్, అంటే పెద్దగా ఏమీ లేదని అర్థం. ఆ లిటిల్ అంటే ఎంతో కొంత ఉందని అర్థం. ఇక్కడ లిటిల్ యూసేజ్ చూద్దాం. లిటిల్ అనేది అన్కౌంటబుల్ నౌన్స్ ముందు వాడతారు. ఇందాక మీకు చెప్పినట్టు పాలుని 1, 2, 3 అని లెక్క పెట్టలేము. అలాగే నీరు కూడా మనం 1, 2 అని లెక్క పెట్టలేం, కాబట్టి దాన్ని కౌంట్ చేయలేం, కాబట్టి అది అన్కౌంటబుల్. లిటిల్ కానీ ఆ లిటిల్ కానీ రెండు కూడా అన్కౌంటబుల్ నౌన్స్ ముందు వాడతాం. అయితే ఇక్కడ వీటి యొక్క తెలుగు మీనింగ్ చూస్తే చాలా తక్కువ, అంటే ఆల్మోస్ట్ నథింగ్, అంటే నెగిటివ్ సెన్స్ ఉంది, అంటే ఇక్కడ ఏమీ లేదని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎంతో కొంత ఉంది అని అర్థం ఏ లిటిల్ అంటే. సెంటెన్సెస్ చూద్దాం. దెర్ ఈజ్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్లో నీరు చాలా తక్కువగా ఉంది. ఈ చాలా తక్కువ అనేది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సెంటెన్స్ చూడండి. దెర్ ఈజ్ ఎ లిటిల్ మిల్క్ లెఫ్ట్, అంటే కొంత పాలు మిగిలి ఉన్నాయి, అంటే ఎంతో కొంత ఉన్నాయి, అంటే మరీ లేకుండా పోలేదు, అది డిఫరెన్స్. ఇక మనకి థర్డ్ పేరు వచ్చేసి హార్డ్లీ. ఇక్కడ చూడండి, ఈయన ఏం చేస్తున్నాడు చూడండి, రాయి మీద కొడుతున్నాడు, గట్టిగా కొడుతున్నాడు సుత్తించుకుని. అంటే ఏంటి? చాలా కష్టపడుతున్నాడు, చెమట చిందిస్తున్నాడు, అంటే చాలా కష్టపడుతున్నాడు అని చెప్పడానికి మనం హార్డ్గా పనిచేస్తున్నాడు, హీ వర్క్స్ హార్డ్ అని చెప్పొచ్చు అనమాట. అలా కాకుండా ఈయన చూడండి, ఇక ఏమీ లేదన్నట్టుగా, పనేమీ లేదన్నట్టుగా ఖాళీగా
విశ్రాంతి తీసుకున్నట్టు ఉన్నాడు. అంటే బాగా కష్టపడి రెస్ట్ తీసుకున్నాడని కాదు అర్థం. అంటే పని చేయడానికి ఇష్టం లేకుండా అలాగే తీరుబడిగా ఉన్నాడు అనమాట. దీన్ని మనం హార్డ్లీ అనే పదంతో మనం చెప్పొచ్చు. ఎలా అంటే ఈ హార్డ్లీ వర్క్స్ అంటే అతను ఏ పని చేయడని అర్థం. ఇక హార్డ్లీ మధ్యన డిఫరెన్స్ ఇక్కడ ఈ టేబుల్లో చూద్దాం. హార్డ్ అనేది యాడ్జెక్టివ్గా యాడ్వర్బ్గా కూడా వాడచ్చు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనం యాడ్వర్బ్గా ఎలా వాడామో చూద్దాం. హీ వర్క్స్ హార్డ్ అంటే అతను కష్టపడి పనిచేస్తాడు. అంటే ఇక్కడ పాజిటివ్ మీనింగ్ ఉంది, అంటే కష్టపడతాడని అర్థం. అంటే డిఫికల్ట్ ఆర్ విత్ ఎఫర్ట్ అంటే కష్టంతో పనిచేస్తాడు, కష్టపడి పనిచేస్తాడని అర్థం. ఇక హార్డ్లీ చూడండి యాడ్వర్బ్గా వాడుతున్నాం. యాడ్వర్బ్ అంటే ఏంటి? ఒక వెర్బ్ని మాడిఫై చేస్తుంది, అంటే ఎంత కష్టపడ్డాడు అనే అర్థంలో వాడతాం అనమాట. అయితే ఇక్కడ చూడండి ఇతను ఏం కష్టపడలేదు అంటే ఇట్ మీన్స్ ఆల్మోస్ట్ నాట్. హార్డ్లీ మీన్స్ ఆల్మోస్ట్ నాట్, దాదాపుగా లేనట్లే, చాలా తక్కువగా, లేదంటే దాదాపుగా లేనట్లే. ఎగ్జాంపుల్ చూడండి, ఈ హార్డ్లీ వర్క్స్ అతను దాదాపుగా పని చేయడు. అంటే ఇప్పుడు చెప్పుకున్న 3 pairs ఆఫ్ సెంటెన్స్ కూడా ఎలాంటివంటే వాటిలో ఫ్యూ ఆల్మోస్ట్ నన్, లిటిల్ ఆల్మోస్ట్ నన్, హార్డ్లీ ఆల్మోస్ట్ నాట్. ఈ 3 కూడా అంటే ఫ్యూ, లిటిల్, హార్డ్లీ ఈ 3 కూడా ఏమీ లేనట్టే, ఆల్మోస్ట్ నాట్ ఆర్ నథింగ్ అనే అర్థంలో వాడుతున్నాము. అంటే యాక్చువల్గా వీటిని సెమీ నెగిటివ్స్ అని చెప్పొచ్చు అనమాట. హార్డ్లీయే కాకుండా బేర్లీ, స్కేర్స్లీ, సెల్డమ్, రేర్లీ అనే వర్డ్స్ కూడా ఇంకా ఉన్నాయి. అవి సెమీ నెగిటివ్స్గా ఉంటాయి. అంటే నాట్ లేదా ఆల్మోస్ట్ నథింగ్ అనే అర్థంలో వాటిని కూడా మనం వాడుతూ ఉంటాం. ఇక మనం 9th క్లాస్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి ఈ లిటిల్, ఫ్యూ, హార్డ్లీ ఇలాంటి వర్డ్స్ మనకి ఉన్నాయి. అవి ఒకసారి చూద్దాం. హీ అట్రాక్టెడ్ లిటిల్ నోటీస్ ఫ్రమ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద వ్యాలీ. ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 123లో ఉంది. హీ అట్రాక్టెడ్ లిటిల్ నోటీస్ అంటే ఎవరూ కూడా అతన్ని పెద్దగా గమనించలేదు, అంటే నో నోటీస్ అంటే ఎవరూ గమనించలేదు అని నెగిటివ్గా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకో సెంటెన్స్ చూడండి, ఫ్యూ ఇంగ్లీష్ మెన్ హ్యాడ్ కేర్ టు అండర్స్టాండ్ ఇండియన్ కస్టమ్స్ ఆర్ ద పీపుల్స్ మైండ్. ఈ సెంటెన్స్ వచ్చి 8th క్లాస్లో పేజ్ నెంబర్ 42లో ఉంది. ఫ్యూ ఇంగ్లీష్ మెన్ హ్యాడ్ కేర్ టు అండర్స్టాండ్ అంటే ఇంగ్లీష్ మెన్ ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేదు ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎవ్వరూ అర్థం చేసుకోలేదు అంటే ఫ్యూ అనేది ఇక్కడ నెగిటివ్ మీనింగ్ వచ్చింది. ఇక హీ లివ్డ్ ఎలోన్, వాజ్ నాట్ ఏ గుడ్ మిక్స్చర్, హ్యాడ్ ఫ్యూ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అతని గురించి, ఇక్కడ ఇది బిపిన్ బాబు గురించిన సెంటెన్స్ అనమాట. ఈ హ్యాడ్ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ నో ఫ్రెండ్స్ అని, ఫ్యూ అంటే ఇక్కడ నో అనే మీనింగ్ వచ్చింది, ఆల్మోస్ట్ నథింగ్ అని. అలాగే ఇంకో సెంటెన్స్ చూడండి, బట్ వీ ఫైండ్ వీ హ్యాడ్ లిటిల్ టు క్యారీ అంటే మా దగ్గర తీసుకెళ్ళడానికి ఏమీ లేవు. వీ హ్యాడ్ లిటిల్ అంటే నథింగ్ టు క్యారీ అని, అంటే ఆల్మోస్ట్ నథింగ్. పేజ్ నెంబర్ 60. ఇది 9th క్లాస్లో పేజ్ నెంబర్ 60లో ఉంది. ఇంకా 9th క్లాస్లో పేజ్ నెంబర్ 111లో చూడండి, నౌ దెన్ యూ విల్ హ్యావ్ ఎ నైస్ లిటిల్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఇది నెగిటివ్ అనుకుంటారు, కానీ యూ విల్ హ్యావ్ ఎ లిటిల్ టాక్, ఏ నైస్ లిటిల్ టాక్. ఇక్కడ లిటిల్కి ఏ ఉందని మనం అర్థం చేసుకోవాలి, ఏ లిటిల్ అని అర్థం చేసుకోవాలి. ఇది నెగిటివ్ అయితే కాదు. ఇంకా చాలా సెంటెన్సెస్ ఉన్నాయి. 8th వన్ చూద్దాం. ద హుడ్ వాజ్ స్ప్రెడ్ అవుట్ అండ్ ఇట్స్ హెడ్ వాజ్ హార్డ్లీ 3 or 4 inches ఫ్రమ్ మై ఫేస్. ఇది 9th క్లాస్లో ద స్నేక్ అండ్ ద మిర్రర్ లెసన్ నుంచి వచ్చింది ఇది. ఇక్కడ చూడండి, ఇట్స్ హెడ్ వాజ్ హార్డ్లీ 3 or 4 inches అంటే 3 or 4 inches దూరం కూడా లేదు, అంతకన్నా చాలా తక్కువ దూరంలో ఉంది తన యొక్క హెడ్, స్నేక్ యొక్క హెడ్ అని చెప్పడం దీని ఉద్దేశం. ఇక్కడ నెక్స్ట్ 9th క్లాస్లో పేజ్ నెంబర్ 1 or 2లో ఐ హ్యావ్ హార్డ్లీ నోటీస్డ్ సచ్ డీటెయిల్స్ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? ఐ హ్యావ్ హార్డ్లీ నోటీస్డ్ అంటే ఐ హ్యావ్ నాట్ నోటీస్డ్, లేదా ఐ నో ఆల్మోస్ట్ నథింగ్ ఐ నోటీస్డ్ అని అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మనకు టెక్స్ట్ బుక్లో ఇంకా మరిన్ని వర్డ్స్ అయితే ఉన్నాయి. కొన్ని అయితే నేను ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.